హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు మరి సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. ఓకే. మరి ఫస్ట్ ఏ సారీస్ చూపిస్తున్నారు? సాంప్రదాయ వస్త్రాలకి పెట్టింది పేరు మా గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ అండి. అన్ని శుభకార్యాలకు అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ఓకే. పట్టు, హై ఫ్యాన్సీ, డిజైన్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఫస్ట్ సారీ చూద్దాం. ఓకే. కంచి పట్టు అండి, లైట్ వెయిట్. కంచిపట్టులోనే లైట్ వెయిట్ ఎల్లో కలర్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది, 2 కలర్స్తో, రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు డిజైనింగ్లో. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ బర్డ్స్ లాగా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చేసారు. దాంట్లో కూడా మనకి 2 కలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ డార్క్ శాప్ గ్రీన్ ఇచ్చారనమాట. అంటే మనకి చూడడానికి బ్లాక్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది బ్లాక్ కలర్ కాదు. ఇక్కడ మనకి ఏదైతే బోర్డర్లో శాప్ గ్రీన్ తీసుకున్నారో ఆ కలర్ మనకి ఇక్కడ యూజ్ చేశారు బర్డ్స్లో. ఇంకొక బర్డ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. 2 కలర్స్ వేరియేషన్స్తో వచ్చింది. ఒక బోర్డర్ టైప్లో ఇచ్చారు. ఈ బర్డ్స్కి మనకి క్రీపర్ పార్ట్ లాగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కట్ వర్క్ స్టైల్లో అంటే సపరేట్గా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇంకొకటి చూసినట్లయితే మనకి మొత్తం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని లీవ్స్ లేకుండా వితౌట్ లీవ్స్తో మనకు ఒక క్రీపర్ పార్ట్ అనేది డిజైన్ చేశారు. మళ్ళీ ఇక్కడ మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ప్లెయిన్ క్రీపర్ వచ్చిందో సేమ్ ఇదే బోర్డర్ మనకి కొంచెం స్మాల్ సైజ్లో సెకండ్ వైపు ఇచ్చారు. టోటల్గా చూసినట్లయితే మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. బోర్డర్స్లో కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి శాప్ గ్రీన్ కలర్ అంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కింద వచ్చేసరికి సేమ్ బోర్డరే పింక్ కలర్తో ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. శాప్ గ్రీన్ బోర్డర్ ఇచ్చేసి దాని తర్వాత మనకి జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ శాప్ గ్రీన్ బోర్డరే చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. సేమ్ సైజ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్ కలర్ కాంబినేషన్. పైన కింద ఏ కలర్స్ అయితే బోర్డర్స్ తీసుకున్నారో అవే 2 కలర్స్తో మనకి బంచెస్ టైప్లో ఇచ్చారు. ఈ బంచెస్ మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ రెడ్ కలర్, అలాగే ఇంకొక బంచ్ వచ్చేసరికి క్రీపర్ పార్ట్ మొత్తం కూడా శాప్ గ్రీన్ తీసుకున్నారు. దీనికి లీవ్స్ కూడా ఇచ్చారు. కాకపోతే మనకి ఏంటంటే ఎల్లో మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ట్రీ మాత్రమే కనిపిస్తుంది, కానీ అక్కడ మనకి ఏంటంటే జరీతో మనకి లీవ్స్ ఇచ్చారనమాట. జరీతో 2 కలర్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బంచెస్ టైప్లో దగ్గరగా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్, పళ్ళు మనకి కాంట్రాస్ట్ కల్నేత కాంబినేషన్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. కాకపోతే ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా టోటల్ ప్లెయిన్ వచ్చింది. శారీలో మనకి ఏ కలర్స్ అయితే బోర్డర్స్ ఇచ్చారో పైన శాప్ గ్రీన్ అండ్ కింద పింక్ కలర్ సేమ్ బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ పార్ట్కి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 13,690 అండి. ఓకే, దాంట్లో డిస్కౌంట్ ఏమన్నా? 40% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ సేమ్ కాంజీవరం అండి, లైట్ వెయిట్. ఇది ఓకే, అంటే కంచిపట్టులోనే లైట్ వెయిట్. బ్లూలోనే మనకి షేడెడ్లో పళ్ళు తీసుకున్నారు. బ్లూ కలర్లో కొంచెం గ్రీన్ మిక్స్ మనకి శారీ బేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి టోటల్గా మనకి రెయిన్ బ్లూ కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. 1 మీటర్ పైననే ఉండొచ్చు పళ్ళు. అయితే హెవీ పళ్ళు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ డార్క్ రావడం వల్ల దీనిపైన ఉన్నటువంటి జరీ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా, అది కూడా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్తో క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసరికి వేవ్స్ లాగా ఒక లైన్, డాట్స్ లైన్ తీసుకున్నారు. ఇట్లా మళ్ళీ అగైన్ సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. అట్లా టోటల్గా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ టైప్లో డిజైన్ వచ్చింది. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి హెవీ టైప్లోనే బ్లూ కలర్, అలాగే జరీ కూడా కనిపించే విధంగా, అంటే ఎక్కువ బ్రైట్గా కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్తో మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్రైట్గా కనిపించే విధంగా మనకి లోటస్ ఫ్లవర్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది అవుట్లైన్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో శారీ అంటే పళ్ళు బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ వచ్చేసరికి మనకి లంగావని స్టైల్ వస్తుందండి, కంచిపట్టులోనే లంగావని స్టైల్. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్లోనే కొంచెం గ్రీన్ మిక్స్ కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ షేడ్. అది కూడా కాక మనకి షైనింగ్ కనిపిస్తుంది. దీనిపైన ఏంటంటే మనకి హెవీ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, ఒక చిన్న లీవ్స్తోనే ఒక బంచ్ టైప్లో ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి 2.5 మీటర్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి మనకి బేస్ శారీ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్, అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే దానిపైన మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ హెవీగా కనిపించే విధంగా గ్యాప్స్ అనేది ఎక్కడ కనిపించకుండా డిజైన్ చేశారు. కుచిళ్ళ పార్ట్ నుంచి మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది.
బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. బ్లూ పైననే సీ గ్రీన్ కలర్ డ్రాప్ డిజైన్తో మనకి టోటల్ బ్లౌజ్ అంతా హెవీగా కనిపించే విధంగా డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 11,850. ఓకే, దీనిపైన డిస్కౌంట్ ఏమి? 40% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ త్రిపుర పట్టు లైట్ వెయిట్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళు మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి హిల్స్ టైప్లో ఒక డిజైన్ వచ్చింది. అదంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి లోపల ఒక చిన్న అంటే బట్ టైప్లో డిజైన్ చేశారు. ఈ డిజైన్ అనేది మనం శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే శారీకి పళ్ళు బోర్డర్స్ చూసినట్లయితే మనకి కడ్డీ స్టైల్లో డిజైన్ చేసి బాక్సెస్ స్టైల్లో తీసుకున్నారు. ఒక సర్కిల్ టైప్లో వచ్చింది. దాని లోపల మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ని ఒక స్ట్రైట్ లైన్ లాగా తీసుకున్నారనమాట, 4 ఫ్లవర్స్ని. ఇది వచ్చేసరికి మనకి పళ్ళుకి 2 సైడ్స్ కూడా వస్తుంది. శారీ బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా 2 స్టైల్లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఒక హాఫ్ పార్ట్, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ 2 కలర్స్లో కలిసే విధంగా మనకి ఒక మ్యాంగో డిజైన్, ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో వచ్చింది. మళ్ళీ పైన చూసినట్లయితే మనకు ఒక చిన్న రిబ్బన్ వర్క్ స్టైల్లో, రిబ్బన్ వర్క్ అయితే ఎంతైతే ఉంటుందో అదే లెంత్తో మనకు ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ శారీలో మెరూన్ కలర్ తీసుకుని దాంట్లో క్రాస్ లైన్స్ ఇచ్చారు. తర్వాత మనకి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. మెరూన్లోనే ఒక సన్నటి క్రీపర్ డిజైన్ చేశారు. ఈ లీఫ్ వర్క్ అనేది మాత్రమే మనకి జరీతో ఎక్కువ కనిపించే విధంగా ఎలివేట్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే లీఫ్ వర్క్ అనేది మనకి జరీతో డిజైన్ చేసి మిగిలిందంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వస్తుంది. పైన బోర్డర్ ఏదైతే ఉందో ఈ కడ్డీ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్, దీనికి టచ్ చేస్తూ మనకి స్టెప్స్ వైజ్గా కనిపించే విధంగా టెంపుల్ డిజైన్, అది కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్. ఓకే, ఆల్ ఓవర్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ కాంట్రాస్ట్ మనకి కొంగు ఏ కలర్ అయితే ఉంటుందో ఓకే, పళ్ళు కలర్ వచ్చేస్తుంది. పళ్ళు కలర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ మొత్తం డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం అదే కలర్ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషనే మనకి అంటే శారీలో బోర్డర్స్ లో మనకి ఇదే కలర్ తీసుకున్నారు, లైట్ మెహందీ గ్రీన్ కలర్. అదే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. మనం కావాలంటే దీన్ని అవుట్లైన్ అంతా కూడా మరూన్ కలర్ కాంబినేషన్, శారీ బేస్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తో మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2,850. ఓకే, దీంట్లో 20% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ కొడంబాకం పట్టు లైట్ వెయిట్. ఓకే, అంటే పట్టు మెటీరియల్. పళ్ళు అంతా కూడా మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. కాకపోతే దాంట్లో డిజైన్ అనేది మాత్రం వేరియేషన్ చూపించారు. ఫస్ట్ ఒక 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్లుగా తీసుకున్నారు. ఒకటి పింకిష్ కలర్ అండ్ ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్ పెటల్స్ తీసుకున్నారు. అంటే ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అలాగే గోల్డ్ కలర్ తీసుకున్నా కూడా దాంట్లో మనకి పింక్ కలర్ అనేది కొంచెం కనిపించే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం డిఫరెంట్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్స్ లేకుండా ఓన్లీ ట్రయాంగిల్ షేప్ లో పింక్ కలర్ అంటే సారీ బేస్ కలర్ అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. ఇంకొక సైడ్ నుంచి చూస్తే మనకి మొత్తం కూడా జరీతో ట్రయాంగిల్ షేప్. అక్కడ చూసినట్లయితే మనకి మ్యాంగో లైన్ ఒక చిన్న లైన్ ఇచ్చారు. సపరేట్గా చిన్న చిన్న పెటల్స్ ఉన్నటువంటి ఒక చిన్న క్రీపర్ ఇచ్చారు. అట్లా కొంచెం డిఫరెంట్ డిజైన్తో ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. అక్కడ ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద బోర్డర్లో మనకి వేరియేషన్ ఉంటుంది. ఇంతకుముందు పళ్ళులో ఇంకొక సైడ్ మనం బిగ్ బోర్డర్ చూసాం కదా, మ్యాంగోస్తో ఒక చిన్న బోర్డర్ అలాగే సన్నటి క్రీపర్ పార్ట్తో సేమ్ ఆ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంకొక సైడ్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి డిఫరెంట్గా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా రాణి పింక్ కలర్ బేస్ ఉంటుంది. అది కూడా మనకి రైనీ లుక్ కనిపిస్తుంది. దాంట్లో ఒక చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఎందుకంటే బేస్ ఎలాగో మనకి పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ అనేది రాకుండా ఓన్లీ 2 కలర్స్ మనకి పళ్ళులో కూడా మనకి 3 కలర్స్ యూస్ చేశారు, పింక్, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. ఆల్రెడీ బేస్ పింక్ ఉంది కాబట్టి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ చిన్న చిన్న బుటీస్ ని దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. ఓకే, ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి టోటల్ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మనకి 1 సైడ్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 5,700. ఓకే, దీంట్లో డిస్కౌంట్ ఏమైనా? 30% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ చంద్రపురి ఓకే, ఫ్యాన్సీ పట్టు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం.
ఇది కూడా మనకి గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్ అండి. మనకి బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో వచ్చింది. టోటల్లీ మనకి ఫుల్ 1 మీటర్ ఉంటుంది. ఈ 1 మీటర్లో కూడా చాలా వేరియేషన్స్ చూపించారు మనకి డిజైనింగ్లో. డిఫరెంట్గా డిజైన్స్ ఇచ్చారు, ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా. ఇక్కడ మనకి డ్రాప్ టైప్లో మనకి క్రీపర్ డిజైన్, తర్వాత కడ్డీ బోర్డర్ తీసుకుని ఒక వేవ్స్ లైన్, దాని లోపల కూడా మనకి డిజైనర్ సర్కిల్స్ ఇచ్చారు. తర్వాత కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఫ్లవర్ డిజైన్, తర్వాత ఇక్కడ మనకి రుద్రాక్ష డిజైన్ వచ్చింది. తర్వాత మనకి ఒక బొకే స్టైల్లో ఒక డిజైన్ తీసుకున్నారు. తర్వాత మ్యాంగోస్తో మనకి ఒక క్రీపర్ని సపరేట్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉంటుందో ఇదే డిజైన్ యాజ్ డిస్గా మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ అవ్వడం వలన దీనిపైన జరీ డిజైన్ వచ్చేసరికి మనకి హెవీ లుక్ అండ్ బ్రైట్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఇవ్వకుండా ఇక్కడ మనకి ఏదైతే తీసుకున్నారో ఒక వేవ్ లాగా అటు ఇటు చిన్న చిన్న ఫ్లవర్స్, అది మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. తర్వాత చెక్స్ డిజైన్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏదైతే నేను మీకు ఒక డిజైన్ చూపించానో డ్రాప్ లాగా ఉన్న డిజైన్, అదే మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ బాటిల్ గ్రీన్ కలర్. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ మెరూన్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ తీసుకున్నారు. ఈ కలర్ పైన మనకి కొన్ని చోట్ల బుటీస్ మాత్రమే హైలైట్ అయ్యే విధంగా మనకి జరీతో డిజైన్ చేశారు. మొత్తం కూడా ఇట్లా హిల్స్ లాగా ఇట్లా ఒక డిజైన్ వచ్చింది. దాని లోపల మళ్ళీ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఈ గ్రీన్ కూడా అక్కడ మనకి తీసుకుంది బాటిల్ గ్రీన్, ఇక్కడ వచ్చేసరికి సేమ్ బాటిల్ గ్రీన్ కలరే, కాకపోతే షైనింగ్ ఉన్నటువంటి థ్రెడ్ తీసుకోవడం వల్ల కొంచెం కలర్ అనేది షేడెడ్లో కనిపిస్తుంది. మొత్తం టోటల్ అంతా కూడా మనకి మ్యాంగోస్ అనేది హైలైట్ చేశారు. మిగిలిన క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ వచ్చింది. పళ్ళు మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ చేశారు. కాకపోతే టోటల్లీ ప్లెయిన్ ఇచ్చారు. శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3550. ఓకే, డిస్కౌంట్ ఏమైనా ఉందా? 20% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ అండి బాగల్పూర్ సీకో. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి సేమ్ కలర్, శారీ బేస్ కలర్ ఆరెంజ్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సపరేట్గా కాంట్రాస్ట్ ఇవ్వకుండా దానిపైన మనకి 4 బంచెస్ స్టైల్లో తీసుకున్నారు. ఒక దాంట్లో వచ్చేసరికి గ్రీన్, అలాగే మస్టర్డ్ ఎల్లో అండ్ వైలెట్ కలర్ తీసుకున్నారు. ఇంకొక బంచ్లో వచ్చేసరికి పింక్, గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తీసుకున్నారు. ఇట్లా ఆల్టర్నేట్ బంచెస్ టైప్లో తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే మనకి 4 కలర్స్ యూస్ చేశారో ఇదే 4 కలర్స్తో మనకి 2 సైడ్స్ కూడా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మధ్యలో మనకి మ్యాంగో డిజైన్, అటు ఇటు పెటల్స్ టైప్లో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఏంటంటే బంచెస్ ఏ కలర్స్ అయితే తీసుకున్నారు 4 కలర్స్, అదే కలర్స్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా ఒక క్రీపర్ పార్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సపరేట్గా లీఫ్ వర్క్ టైప్లో కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ కూడా మనకి బంచ్లో కూడా ఎక్కువ లీఫ్స్ కనిపిస్తున్నాయి. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి లీఫ్ వర్కే వస్తుంది. కాకపోతే దాని షేప్ అనేది మాత్రం, ఆ లీఫ్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారనమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా బేస్ మనకి పింక్ ఇచ్చారు. దీనిపైన గ్రీన్ అండ్ పింక్, ఆరెంజ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్తో లీఫ్ వర్క్. ఈ గ్రీన్ చూసినట్లయితే మనకి మ్యాంగో స్టైల్ కనిపిస్తుంది, మిగిలినంతా కూడా మనకి లీఫ్ వర్క్ లాగా ఉంటుంది. ఇదే బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది, సేమ్ కలర్స్ అండి. శారీలో పళ్ళులో ఏవైతే 4 కలర్స్ చూసామో మల్టీ కలర్స్, అదే కలర్స్ కాంబినేషన్తో ఇక్కడ డిజైన్ చేశారు. సేమ్ మనకి మధ్యలో కూడా 4 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో అండ్ వైలెట్, గ్రీన్ అండ్ వైలెట్, పింక్ అండ్ వైలెట్, ఇట్లా మనకి 4 కలర్స్ వేరియేషన్తో మనకి టోటల్ శారీ అంతా కూడా బిగ్ సైజ్లో బంచెస్ లాగా ఇచ్చారు. ఈ గ్యాప్స్ ఎక్కువ కనిపించకుండా, బ్యాక్గ్రౌండ్లో మిగిలిన పార్ట్లో గ్యాప్స్ ఎక్కువ కనిపించకుండా మనకి చిన్న చిన్న బర్డ్స్ స్టైల్ తీసుకున్నారు. ఇది కూడా మనకి అట్లాగే ఏదైతే 4 కలర్స్ ఉందో మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్ వస్తుంది. శారీ వచ్చేసరికి మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఇవ్వకుండా మనకి సెల్ఫ్ ఇచ్చారు కాబట్టి సేమ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుంది. మొత్తం టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. లేదు సేమ్ అయిపోతుంది ఇంకా వేరియేషన్ లేదు అనుకుంటే కనుక ఇక్కడ మనకి వైలెట్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది శారీ మొత్తంలో. ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ కానీ లేదు అంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ అండి 2550. ఓకే, డిస్కౌంట్ ఏమైనా ఉందా? ఈ 20% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ అండి ఉప్పాడ సీకో. పళ్ళు పార్ట్లో మనకి కొంచెం గ్రీన్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది, లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇది 1/2 మీటర్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. అది కూడా మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ కాకుండా సర్కిల్స్ టైప్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ సర్కిల్ తీసుకుని లోపల బ్లూ ఇచ్చారు, మధ్యలో బ్లూ కలర్ సర్కిల్ తీసుకుని లోపల మనకి పింక్ ఇచ్చారు అనమాట.
అటు ఇటు బోర్డర్ లాగా మనకి పింక్ కలర్ వేరియేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఉంటుంది. కాకపోతే శారీలో మనకి లైన్స్ రావడం వల్ల ఇక్కడ కూడా మనకి కొంచెం లైన్స్ వేరియేషన్ కనిపిస్తుంది. బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైన్స్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మన పళ్ళులో ఎలాంటి సర్కిల్స్ అయితే తీసుకున్నారో ఇక్కడ మనకి 2 కలర్ సర్కిలే వచ్చింది. కాకపోతే 3 లైన్స్ వేరియేషన్, మధ్యలో పింక్ తీసుకుని అటు ఇటు బ్లూ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి మధ్యలో బ్లూ ఇచ్చేసి అటు ఇటు మనకి పింక్ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా 2.5 మీటర్స్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కుచ్చిళ్ళ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు వచ్చే విధంగా ఇచ్చారు. ప్లెయిన్ తీసుకుని దానిపైన మనకి 2 లైన్స్ లాగా సర్కిల్స్ తీసుకున్నారనమాట, శారీలో ఉన్న సర్కిల్స్. ఆ తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ 1.5 మీటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా షోల్డర్ పార్ట్లో ఎలా అయితే వచ్చిందో డిజైన్ అదే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ పళ్ళు కలర్ ఓకే సేమ్ కలర్ కాంబినేషన్తోనే సన్నటి లైన్స్ ఎల్లో కలర్తో తెలిసే విధంగా బ్లౌజ్ తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్. ఓకే దీనికి మనం పింక్ అండ్ బ్లూ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 5550. డిస్కౌంట్ ఏమైనా? 30% డిస్కౌంట్. హాఫ్ అండ్ హాఫ్ అండి. బ్రాషో షిఫాన్ అంటే లంగావని స్టైల్ సారీనే కానీ లంగావని స్టైల్. ఓకే ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి బ్రాసో టైప్ డిజైన్ ఇచ్చారు. బ్రాసో టైప్ డిజైన్ అనగానే మనకి ఎక్కువ నెట్టెడ్ పైన ఏదైనా ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి షిఫాన్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి కొంచెం డార్క్ కలర్ కనిపించే విధంగా కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, బ్రాసో డిజైన్. అది కూడా ఓన్లీ లైన్స్ మాత్రమే ఉంటుంది. రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన షిమ్మర్ బోర్డర్ ఒకటి, తర్వాత రెడ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా నేవీ బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ నేవీ బ్లూ కలర్ పైన సిల్వర్తో ఒక సర్కిల్ ఫిల్ చేశారు, గోల్డ్తో ఒక సర్కిల్ ఫిల్ చేసి దాని చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి టోటల్ పిటాయి వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ లోపల కలర్ నేవీ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్తో మనకి ఓన్లీ హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన బోర్డర్లో మాత్రమే కలర్ ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి ఈ పార్ట్లో మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. అంటే వేరియేషన్ 2.5 మీటర్స్ మనకి రెడ్ కలర్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత జార్జెట్ అండి, ఇది షిఫాన్ జార్జెట్. ఓకే కుచిల్లా పార్ట్లో మనకి హెవీగా కనిపించే విధంగా స్కర్ట్ బోర్డర్ స్టైల్లో మనకి నీస్ పార్ట్ వరకు కవర్ అయ్యే విధంగా ఒక బిగ్ సైజ్లో బంచెస్ ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే మనకి శారీ షోల్డర్ పార్ట్లో రెడ్ కలర్ తీసుకున్నారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో బంచెస్ ఇచ్చారు. దీంట్లో మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ ఎక్కువ యూజ్ చేసి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేవి టోటల్ పళ్ళు తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం కూడా అంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఓకే కుచిళ్ళ పార్ట్లో నేవీ బ్లూ కలర్ తీసుకున్నారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఓన్లీ వన్ సైడ్ షిమ్మర్ బోర్డర్ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మాత్రమే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1850. ఓకే డిస్కౌంట్ అండి 20% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ ఓర్వల్ షిఫాన్ మెటీరియల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దాని బ్యాక్గ్రౌండ్లో కలర్ ఏదైతే ఉందో మనకి వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ కనిపించే విధంగా మ్యాంగోని డిజైన్ చేశారు. అటు ఇటు మొత్తం అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ ఉంటుంది. అలాగే అక్కడక్కడ కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ని కూడా యూజ్ చేశారు. టోటల్ శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది. ఇది మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అయినా కూడా ఈ శారీ అంతా కూడా దీంట్లోనే మనకి లంగావని స్టైల్ వేరియేషన్ చూపించారు. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే ఇదంతా కూడా వెల్వెట్ ప్రింటెడ్ వర్క్ వచ్చింది. మ్యాంగోస్ కొంచెం అనీవెన్గా మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేశారు. ఈ చిన్న చిన్న మ్యాంగో బూటీస్ అనేది మనకి 2.5 మీటర్స్ కూడా కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత మనకి లంగావని స్టైల్ ఉంటుంది. ఓన్లీ బిగ్ సైజ్ లో అదే సేమ్ కలరే కాకపోతే ఏంటంటే మనకి డిజైనింగ్ లో వేరియేషన్ చూపించారు. అక్కడ స్మాల్ సైజ్ మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇక్కడ బిగ్ సైజ్ లో వెల్వెట్ ప్రింట్ ఇది కూడా దీనిపైన కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ నుంచి స్కర్ట్ బోర్డర్ టైప్ లో నీస్ వరకు కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బిగ్ సైజ్ బంచెస్ కలర్ఫుల్ గా కనిపిస్తాయి. అంటే ఎల్లో మీద బ్లాక్ వచ్చేసరికి చాలా అందం వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో మనకి వెల్వెట్ ప్రింట్ వచ్చింది కదండి, సేమ్ అదే డాట్ టైప్ స్టిక్కర్స్ ఎలా అయితే ఉంటాయో అదే టైప్ లో డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ అండి 1350. డిస్కౌంట్ 20% డిస్కౌంట్. నెక్స్ట్ వెరైటీ అండి హాఫ్ శారీ అండి. ఓకే అంటే ఇప్పుడు వరకు మనం శారీస్ చూసాం కదా, ఇప్పుడు మనం హాఫ్ శారీస్ చూద్దాం. టోటల్ గా కలీజ్ తీసుకున్నారు. కలీజ్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లూ కి ఆరెంజ్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇది బెల్ట్ పార్ట్. ఈ బెల్ట్ పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో వెల్వెట్ మెటీరియల్ తీసుకుని అటు ఇటు మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ దమన్ పార్ట్ చూసినట్లయితే పైన ఏదైతే ఆరెంజ్ కలర్ ఇచ్చారో వెల్వెట్
వెల్వెట్ మెటీరియల్, అదే ఆరెంజ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బిగ్ సైజ్లో తీసుకున్నారు. కింద మనకి పిటాయి వర్క్తో ఒక చిన్న లేస్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. బ్లూ కలర్తో పెటల్స్ డిజైన్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. ఇది టోటల్గా స్కర్ట్ పార్ట్ హెవీగా కనిపిస్తుంది. పైన మొత్తం ప్లెయిన్ ఇచ్చినా కూడా కింద బోర్డర్ అనేది హెవీగా తీసుకోవడం, దట్టు మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ బ్లూ అండ్ ఆరెంజ్. బ్లౌజ్ సేమ్ బ్లౌజ్. రా సిల్క్ మెటీరియల్ స్కర్ట్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో మనకి అదే డిజైన్ హ్యాండ్స్కి ఇచ్చారు. మరి ఓనీ ఎలా ఉందో చూద్దాం. షిఫాన్ మెటీరియల్తో మనకి హాఫ్ సారీ ఓనీ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే బెల్ట్ పార్ట్లో ఏ బోర్డర్ అయితే తీసుకున్నారో ఆరెంజ్ కలర్ బోర్డర్, అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో ఈ షిఫాన్ శారీ పైన కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న కుందన్స్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4695. మరి డిస్కౌంట్ ఏమైనా? 15% డిస్కౌంట్. ఓకే, ఈ హాఫ్ సారీస్ పైన మనకి 15% డిస్కౌంట్ ఉంది. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.